ఈ విశ్వమే ఒక పరమాత్మమయం, అంటే ఈ సృష్టి అంతా కూడా దైవమే ఉన్నాడు అనేటటువంటి భావన ఉన్నట్టయితే మనిషి నేనేదో చేసినాడు అనేటటువంటి అహంకారానికి లోను కాడండి. కాబట్టి కణం కణంలో పరమాత్మ ఉన్నాడు, అనేక విభూతుల్లో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటిది ఈ విజ్ఞాన యోగంలో మనం వింటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాను నేను అనేటటువంటి చెబుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఒక శ్లోకం ద్వారా మిగతా అది ఉదాహరణ ఊరికే తెలుసుకుందామండి. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. దీని పుణ్యో గంధ పృథివ్యాంచ అంటే పుణ్యమైనటువంటి ఏ సుగంధం ఉందో భూమిలోని సుగంధాన్ని నేను అన్నాడండి. ఈ సుగంధం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక్కసారి మీరు గుర్తిస్తే చూడండి, భూమికి తొలకరి జల్లు అడ్డప్పుడు ఒక్కసారి వాసన చూడండి, ఆ వాసన చూస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. అట్లాగే ఒక గంట సేపు ఉంటే ఎంత బాగు అని, వాన పెద్దగా వచ్చిన తర్వాత ఆ సుగంధం పోతుంది. కానీ తొలకరి జల్లులో వచ్చేటటువంటి సువాసన, బాగా వేడెక్కినటువంటి భూమి మీద నీళ్లు పోయండి, అప్పుడు బుసబుస పొంగినట్టు వస్తుంది, ఒక రకమైన వాసన వస్తుంది, అది సుగంధం. అంటే శక్తిని కూడా ఇస్తుందంట మనిషికి ఆ వాసన పీల్చినట్టయితే. నేనేమిటి అంటే భూమి యందున సుగంధంబును, అగ్ని యందున ప్రకాశంబును, ప్రాణులందున ప్రాణమైతిని, తాపసులలో తపస్సు నేనోయి. మనం ఎన్ని రోజులుగా ఎన్నో విధాలుగా భగవద్గీతను చదువుకుంటూ చెప్పుకుంటూ అధ్యయనం చేస్తూ అనుశీలనం చేస్తూ పరిశీలనం చేస్తూ ఉన్నాం కదా. ఎవరు పరమాత్మ ఎక్కడున్నాడంటే ప్రాణులందున ప్రాణమైతిని అయిపోయిందండి. ఇంక మనం ఈ శరీరంలో ఉన్న ప్రాణమే పరమాత్మ, ఇంకెక్కడో వెతకవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రాణం గట్టిగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాలి. ప్రాణం బాగా ఉన్నట్టయితే, ప్రాణశక్తి బాగా ఉంటే శారీరక శక్తి బాగా ఉంటుందండి. కాబట్టి పరమాత్మ తాను ఎక్కడెక్కడ ఉన్నానని చెప్తున్నాడు అంటే భూమి యందున సుగంధంబును, ఈ భూమిలో ఉండేటటువంటి సువాసన ఏదుందో అది నేను. అంటే సువాసన ఎక్కడండి, అంత దుర్వాసన వస్తుందంటే మనిషి పాడు చేశాడు కదా. మానవుడు ఏం చేశాడంటే ప్రకృతిని పాడు చేశాడంటాడండి ఒక విజ్ఞాన శాస్త్రవేత్త. తాను ఎక్కడ చూస్తే ఆయన ఇక్కడి భాషలో చెప్తాడు, మనిషి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఖరాబ్ చేసిండు అన్నాడు ఆయన. ఏమిటాయా బాబు అని అంటే తాను కూర్చున్న చోట ఉంచుతాడు, తన శరీరపు విసర్జనలన్నీ అక్కడ వదులుతాడు, తన దుర్వాసనలన్నీ అక్కడ వదులుతాడు, దాంతో మనిషి ఎక్కడ కూర్చుంటే అక్కడ పాడు చేశాడు అంటాడు. కాబట్టి సహజమైనటువంటి భూమిలో ఉండే సుగంధం ఏది ఉందో అదే పరమాత్మ అని అర్థం అండి. మనిషి దానిని పాడు చేయకుండా ఉండాలనే ఇవాళ పర్యావరణ శాస్త్రవేత్తలందరూ చెప్తున్నారండి. అగ్ని యందున ప్రకాశంబును, అగ్నిలో ఉండే వెలుతురు ఏదుందో అది తానే. ప్రాణులందున ప్రాణమైతిని, ప్రాణులలో ఉండే ప్రాణాన్ని నేను. అంటే ఏ ప్రాణులలో? సర్వ ప్రాణులలో. తాపసులలో తపస్సు నేనోయి, ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళ యొక్క తపస్సు నేను. అంతేకాకుండా బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. సర్వభూతములన్ సనాతన బీజమేనని తెలుసుకొనుమోయి, బుద్ధిమంతుల యొక్క బుద్ధిని ధీరజనులకు ధైర్యంబును. మనకెంత శక్తి ఇస్తున్నాడంటే ఈ మానవులకు, అసలు ఈ ప్రాణులన్నీ పుట్టడానికి ఆధారభూతమైన బీజాన్ని నేనే. అంటే సృష్టి కారకుడు నేనే అన్నాడు కాబట్టి సర్వభూతాలకు పుట్టుక కారకుడైన పరమాత్మ యొక్క బీజస్వరూపం ఆయన నేను అనుకుందాం. బుద్ధిమంతుల యొక్క బుద్ధిని, ఎంత బాగుందండి ఈ మాట. మనము బుద్ధిమంతుల్లాగా ఉండాలి. అంటే మనస్సు చేసినటువంటి చపల భావాలకు లోనయ్యి పరిగెత్తడం కాకుండా, ఒకవేళ ఇతడు సుబుద్ధి అని అంటే సుమతి శతకారుడు సుమతి 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 అని మాటికి చెప్తాడండి బద్దెభూపాలుడు. కాబట్టి ఆ సుమతి ఎవరు అని అంటే ఆ బుద్ధి పరమాత్మనే అంటానండి తాను. అంటే మనలో బుద్ధి సుబుద్ధి ఉందంటే, మంచి బుద్ధి ఉంది అంటే ఆ బుద్ధి ఎవరు అంటే పరమాత్మ. అంతేకాదు ధీరజనులకు ధైర్యంబును, ధైర్యంతో ఎవరైతే ముందుకు వస్తారో చూడండి, దేశాన్ని రక్షించేటటువంటి వాళ్ళందరూ ధీరజనులేనండి. కాబట్టి సరిహద్దుల్లో ఉన్నటువంటి జవాన్లలో ఉన్న ధైర్యం ఏదుందో ఆ ధైర్యం పరమాత్మనే అంటా అండి. ఒక్కసారి చేతి దండం పెట్టుకుంటాం అట్లాగా. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటే పరమాత్మనే ఆ ధైర్యంగా వచ్చి మనలో ఉన్నాడని అర్థం. మనం బుద్ధిమంతులుగా ఉన్నట్టయితే పరమాత్మనే మనలో వచ్చి ఆ బుద్ధిని మనకిచ్చాడు అని అర్థం. కాబట్టి సర్వభూతాలకు బీజంగా ఉన్నటువంటి తాను, బుద్ధిమంతుల యొక్క బుద్ధిగా ఉన్నటువంటి తాను, ధీరజనుల యొక్క ధైర్యంగా ఉన్నటువంటి తాను అని చెబుతూ ఎక్కడెక్కడ నేనున్నాను అని విజ్ఞాన యోగం ద్వారా
అర్జునుడికి చెబుతున్నాడు. అంటే అర్జునుడు ఏమనుకోవాలి? నా పరాక్రమం నాదే అని కాదు, ఈ పరాక్రమం భగవంతుడు ఇచ్చిందే అనుకోవాలి. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏమనుకోవాలి? ఈ జ్ఞానం పరమాత్ముడే ఇచ్చాడు అని అనుకోవాలి. ధనం కలిగినటువంటి వ్యక్తి తాను ఏమనుకోవాలి? ఈ ధనం పరమాత్ముడే ఇచ్చాడు అనే విధంగా అనుకోవాలి. అట్లా కాకుండా నాదే ఇదంతా, నేనే సాధించాను అని మనస్సు చేసినటువంటి వికృత చేష్టలే ఉన్నట్టయితే అహంకారం మనిషిలో పెరిగిపోతుందండి. అందుకే పెద్దలు చెప్తుంటారు, ఈగో వద్దు అంటే అహంకారం వద్దు. అహంకారం, నేను ఎంత పెద్దవాడిని అయినాననే అహంకారం వద్దు. ఆ పెత్తనం అంతా కూడా ఆ పరమాత్మనే నీకు ఇచ్చాడని భావించు. దాంతో నీవు సమబుద్ధి కలిగినటువంటి వాడు అవుతావు, శాంత చిత్తుడు అవుతావు, అందరిలో కలిసిపోతావు, అందరినీ సమానంగా చూస్తావు అనేటటువంటిది. కాబట్టి పరమాత్మే చైతన్యం, పరమాత్మే కదలిక, పరమాత్మే జీవం, పరమాత్మే శక్తి, అన్నీ పరమాత్మే అనే భావనతోటి మనం జీవిస్తే అందరిలో కలిసిపోతాం, అందరినీ సమానంగా చూస్తాం. ఈ భావం స్వీకరిద్దాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం.